సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ రేవంత్ రెడ్డి గారికి హైకోర్టు అయితే షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి సార్. అంటే లగచర్లలో అప్పుడు ఫార్మా కంపెనీ కడతామని చెప్పేసి భూసేకరణ చేపట్టారు. కాకపోతే అక్కడ రైతులు కానివ్వండి, ప్రజలు గాని ఊరుకోలేదు. కలెక్టర్ పైనే దాడికి దిగారు. అది పెద్ద ఇష్యూ అయింది, మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు కోర్టు అక్కడ భూసేకరణ ఆపండి అని చెప్పేసి స్టే ఆదేశాలు అయితే జారీ చేసింది. దీంతో పోస్టులు బాగా పెట్టేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఓడిపోయారు, కేటీఆర్ గారు గెలిచేస్తారని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు కూడా ప్రచారం చేసుకుంటున్నారు. మరి దీనిపైన మీ ఒపీనియన్స్? అంటే భూసేకరణ ఎందుకు చేస్తున్నాడు ఆయన? భూసేకరణ చేయటానికి ప్రాతిపదిక ఏమిటి? నిజానికి ఫార్మా సిటీ అనే పేరుతో హైదరాబాద్ శివార్లలో కొంత భూమి కేటాయించి ఒక పథకాన్ని ప్రకటించింది పాత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రకటించి అలాట్మెంట్స్ ఇచ్చారు. అలాట్మెంట్స్ ఇచ్చిన తర్వాత ఎన్నికలు జరిగినాయి, కొత్త ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇది రద్దు చేశాడు. ఇది రద్దు చేసి అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పి ఆయన చాలా జిల్లాల్లో ఈ ఫార్మా క్లస్టర్ల పేరుతో భూసేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. అందులో భాగంగా మొదట ఆయన ప్రయత్నాన్ని అడ్డుకుంది యాక్చువల్గా వీళ్ళు కాదు. దీనికంటే ముందే ఆయనకి నల్గొండ జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. నల్గొండ జిల్లాలో ఫస్ట్ వ్యతిరేకించారు రైతులు. వ్యతిరేకించి ఎందుకు ఇవ్వాలి మేము అని అడిగారు. ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఇక్కడ కొంత బీఆర్ఎస్ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా కనిపించింది. అలా ఆ రోజు తాళాలు వేసుకుని వెళ్ళిపోవడం, ఇదంతా ప్రోగ్రామ్ డిజైన్ చేశారు అనేది అర్థమైంది. కానీ అక్కడ స్వచ్ఛందంగానే బయటకు వచ్చి గొడవ పడ్డారు నల్గొండ జిల్లాలో. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఇది జరిగింది. ఇది జరిగిన తర్వాత ఇంకో చోట కూడా వ్యతిరేకత వచ్చింది. అంటే ఇక్కడ ప్రధానంగా వ్యతిరేకతలు రావడానికి కారణం ఏంటంటే వీళ్ళు నోటిఫై చేసేసి మీరు భూములు అప్పచెప్పేయండి అనే పద్ధతిలో వెళ్ళారు. బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళారు. లోకల్గా సమావేశాలు పెట్టి జనాలని ఎన్లైట్మెంట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి భూములు తీసుకోవడం ఒక పద్ధతి. వాళ్ళకి ఏదో ఒక అవసరం ఉండాలి. అవసరం ఉండి వాళ్ళు ప్రభుత్వంతో ఈ భూములు ఇవ్వటం వలన ఏదో ప్రయోజనం ఉంటుంది అనుకోవాలి. ఇప్పుడు అమరావతిలో ల్యాండ్ పూలింగ్ అని చేశాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చెప్పింది ఏంటి, మేము దానికి రేటు చెల్లిస్తాము, డెవలప్మెంట్లో భాగం చేస్తాం అంటే డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటుంది ప్రభుత్వం మీతో అన్నాడు ఆయన. ఆ అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు ఇస్తారు వాళ్ళు. కవులకి ఇవ్వటమే. అక్కడ ఎవరు సొంత వ్యవసాయం చేసే రైతు ఒక్కడు లేడు. మొత్తం కవులకి ఇచ్చేసి ఎక్కడో హైదరాబాద్లోను ఇతర దేశాల్లోనూ ఉన్నవాళ్ళే. వాళ్ళకి కవులు రైతుల మీద కాన్ఫిడెన్స్ లేదు. ఈ కౌలు రైతులు ఒకసారి ఇస్తారు, ఒకసారి ఇవ్వరు. దీనికంటే గవర్నమెంట్కి ఇచ్చేయటం బెటర్ కదా. పైగా రేపు పొద్దున వాడు క్యాపిటల్ కట్టిన తర్వాత అక్కడ డెవలప్మెంట్లో మనకి షేర్ హోల్డర్ని చేస్తున్నాడు కాబట్టి దానిలో షేర్ హోల్డర్ అవ్వడం బెటర్ కదా అనే ఉద్దేశంతో వాళ్ళు అనౌన్స్మెంట్ వచ్చిన మరుక్షణం అందరూ క్యూ కట్టి ఇచ్చేశారు. అట్లాగే ఇక్కడ కూడా ఇచ్చేస్తారు అనుకున్నాడు. అనుకుంటే రెండోది చెప్పింది ఏంటంటే వీళ్ళు అభివృద్ధిలో మీరు భాగస్వాములు అవుతారు, ఈ ఫార్మా కంపెనీలు వస్తే మీ పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తాయి కదా, మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఎలా వస్తాయి ఉద్యోగాలు? వీళ్ళు ఏ క్వాలిఫికేషన్ మీద ఇస్తారు? ఫార్మా కంపెనీలో 10th క్లాస్ ఫెయిల్ అయిన వాడిని తీసుకెళ్ళి ఆఫీసర్గా కూర్చోబెట్టరు కదా. ఆ ఫార్మాకి సంబంధించినటువంటి జ్ఞానుల్ని మాత్రమే దానిలోకి అలో చేస్తారు. టెక్నోక్రాట్స్కి మాత్రమే దానిలో ఉద్యోగాలు ఉంటాయి. వీళ్ళు ఇందులో ఎంతమంది ఉంటారు ఈ గ్రామాల్లో? వీళ్ళు భూసేకరణ జరిపిన గ్రామాల్లో దీనికి సంబంధించిన జ్ఞానం ఉన్నవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక్కడు కూడా ఉండే అవకాశం లేదు. ఉంటే ఒకళ్ళిద్దరు ఉండొచ్చు. మీ పిల్లలు వేరే ఉద్యోగాల మీద ఎక్కడికైనా వెళ్ళిపోయినా మీరు పిలిపించేసి దీనిలో పెట్టేయచ్చు, మేము గ్యారంటీ ఇస్తామన్నాడు ఆయన. దీనికంటే కూడా ఒక పని చేసి ఉండాల్సింది. అంటే ప్రజలను అభివృద్ధిలో భాగస్వాముల్ని చెయ్యాలి అనే ఉద్దేశం నీకుంటే ముందు ప్రజాసభలు పెట్టి, అయ్యా మీ ప్రాంతంలో మేము ఇలా ఫార్మా కంపెనీలు ఒక 4 5 మేము ఇక్కడ అనుమతులు ఇద్దాం అనుకుంటున్నాం, వాటికి మీరు భూములు ఇవ్వండి, దానిలో మిమ్మల్ని భాగస్వాములు చేస్తాం, ఇక్కడ శిక్షణాలయం పెడతాం, ముందు మీ పిల్లల్ని అందులో చేర్చండి, అందులో శిక్షణనిచ్చిన తర్వాత వాళ్ళకి మంచి వేతనాలతో అందులో ఉద్యోగాలు వస్తాయి, కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు బంగారంగా ఉంటుంది అని చెప్పి మీరు దానికి సంబంధించిన ప్రతి నిర్ణయంలోనూ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ భాగస్వామ్యంతో వాళ్ళకి దాని మీద వచ్చేటువంటి ప్రాఫిట్లో కూడా వాళ్ళకి ఎంతో కొంత వాటా దక్కేటట్టు
ఏదో భూమి ఈరోజు ఇచ్చేసాం దానం చేసినట్టు కాదు, అదేదో వినోబాబావే భూస్వాముల నుంచి భూదానం తీసుకున్నట్టు కాదు. వీళ్ళని షేర్ హోల్డర్ని చేస్తున్నామని కనుక చెప్పు ఉంటాయి, కంపెనీ ప్రాఫిట్స్లో మీకు లాభాలు వస్తాయి, మీ పిల్లలకి ఇందులో ఉద్యోగాలు వస్తాయి, మీరు ఇళ్లలో కూర్చుని ఈ డబ్బులు తిని బతకచ్చు అనే ఒక భరోసా కల్పించే సమావేశాలు పెట్టాడైనా అదేమీ లేదు. నోటీసులు సర్వ్ చేశారు, వెళ్ళారు. అలా ఎలా ఇచ్చేస్తారు ప్రజలు? అందుకని మీకు అంటే అభివృద్ధికి వ్యతిరేకంగా ప్రజలను మోహరింపజేశారని చెప్పి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల మీద, వాళ్ళ మీద, విపక్ష కార్యకర్తల మీద కేసులు పెట్టారు. ఈ కేసులు పెట్టి చాలామందిని అరెస్ట్ చేశారు, కొంతమందిని టార్గెట్ చేసి వేధించారు. ఇవన్నీ ప్రజలు గుర్తుపెట్టుకున్నారు అన్ని చోట్ల. నల్గొండ జిల్లాలోనూ గుర్తుపెట్టుకున్నారు, మహబూబ్ నగర్ జిల్లాలోనూ గుర్తుపెట్టుకున్నారు. ప్రతి చోట ఈ ఇన్సిడెంట్ జరిగిన చోటల్లా కేసులు పెట్టారు. ఈ కేసుల్ని కూడా కోర్టు పరిధిలోకి తీసుకెళ్ళాలి. వీళ్ళ నిర్ణయం అంటే రేవంత్ రెడ్డి డెసిషన్లోనే తప్పు ఉంది, కుట్ర ఉంది. ఆ కుట్ర ఏంటంటే ఈయన ఒరిజినల్ ఫార్మాసిటీ ఒప్పందం ఎందుకు రద్దు చేశాడు? అది ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమిని పరిరక్షించేసుకుని ఊళ్ళో వాళ్ళ భూములు ఫార్మాసిటీ పేరుతో ఇచ్చి, క్లస్టర్ల పేరుతో ఇచ్చి పడేసి, ఈ ప్రభుత్వ భూమిని ఇన్ టోటల్ తీసుకెళ్ళి ఇంకేదో కార్పొరేట్ కంపెనీకి ఇచ్చేసి తద్వారా లబ్ధి పొందాలనేది ఈయన కాన్స్పిరసీ. ఇది ఈ క్రైమ్, ఇది ఒక రకమైనటువంటి క్రైమే అతను చేసింది. దీన్ని కోర్టుకి ఎస్టాబ్లిష్ చేయగలిగితే డెఫినెట్గా వ్యతిరేకమైనటువంటి తీర్పు వస్తుంది అనేది ఆ క్షణమే అనుకున్నది. అది కోర్టు కొంచెం ప్రాపర్గా రిసీవ్ చేసుకుని ఈ రోజున ఆపమని చెప్పింది, అంతవరకే. ఇంకా సీరియస్ క్రైమే ఇది. ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళుంటే, అంటే కార్పొరేట్ రాజ్యం నడుస్తోంది, ప్రభుత్వాలన్నీ కూడా కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీలుగా మారిపోయినాయి. మారిపోయిన తర్వాత ప్రతి చోట కేటాయింపులు తప్ప ఇంకేం చేయట్లే. పరిపాలన అంటే కేటాయింపులే. కొంతకాలం పోయిన తర్వాత ఎవరినైనా చిన్నపిల్లలను అడిగితే పరిపాలన అనగానేమి అంటే కేటాయింపులు అని చెప్తారు నిర్మోహమాటంగా. ఈ రోజుకి డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్ మీదే బతుకుతున్నాయి అన్ని ప్రభుత్వాలు. రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వంతో సహా ఇదే స్కీమ్లో వెళ్తున్నాయి. అందుకని ఈయన దాన్ని వెసులుబాటుగా తీసుకుని తనకు అనుకూలంగా ప్రభుత్వ భూముల పరిరక్షణ అనేది చాలా యుద్ధ ప్రాతిపదిక మీద మొదలుపెట్టాడు. సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ అనే పేరుతో అదే చేస్తోంది. దాన్ని కొనసాగింపుగా ఇంత యాక్టివ్గా మూవ్ అయినటువంటి సీఎం ఈయనే. పైగా ఈయనేమో విపక్ష సీఎం. ఈయన కాంగ్రెస్ సీఎం అయి ఉండి బీజేపీ విధానాలని ఇంత బలంగా అమలు చేయటం అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఈ టోటల్ వ్యవహారంలో. ఈయన హైడ్రా పేరుతో చేసింది ఏమిటి? ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువుల పరిరక్షణ కాదు. చెరువుల పరిరక్షణ అనేది కనిపించింది, కానీ ఒరిజినల్ ప్రోగ్రామ్ రంగనాథ్ ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యాడు. ఓపెన్ అయ్యి ప్రభుత్వ భూముల పరిరక్షణ మా పరమోద్దేశం అని చెప్పేశాడు. ఎందుకు ప్రభుత్వ భూముల పరిరక్షణ? ప్రభుత్వ భూములన్నింటినీ సెక్యూర్ చేసి తీసుకెళ్ళి కార్పొరేట్లకు అప్పచెప్పడానికి. ఇందుకోసం కావాలి. ఎంత వీళ్ళు అలాట్మెంట్స్ ఇస్తే అంతగా వీళ్ళకి లబ్ధి చేకూరుతుంది ఇండివిజువల్గా. ఈ ఇండివిజువల్ లబ్ధి కోసం, ఈ ఇండివిజువల్ లబ్ధి ప్రోగ్రాంలోనే వీళ్ళందరూ లాభపడ్డారు. చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళందరూ లాభం పొందింది ఇక్కడే, ఈ కేటాయింపుల్లోనే. ఎన్ని దీపాలు ఆర్పారైనా చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్ల పరిపాలనలో ఉమ్మడి రాష్ట్రంలో, పర్టికులర్గా హైదరాబాద్లో, హైదరాబాద్ మనమే కట్టాం తమ్ముళ్ళు అంటాడు ఆయన. పొరపాటున అన్నాడు, కానీ యాక్చువల్గా ఆయన ఉద్దేశం సైబరాబాద్. అది కొంచెం ట్రోల్ అయింది ఆ టైంలో. కానీ యాక్చువల్గా చాలా కంపెనీలు ఆయన హయాంలో, ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడింది చంద్రబాబు గారి హయాంలో. అది ఐడిపిఎల్ కావచ్చు, లేకపోతే హెచ్ఏఎల్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఇవన్నీ క్లోజ్ అయింది వారి హయాంలోనే. హెచ్ఎంటి ఇవన్నీ క్లోజ్ చేసేసి అవన్నీ ప్రైవేటైజ్ చేసి ఎవరెవరికో